వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఆగ్రాలో ఒక ఘోర దారుణమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే భర్తను చంపి ఏకంగా బాత్రూమ్ టైల్స్ కిందే పాత పెట్టింది ఒక భార్య. తన తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ అందరినీ భార్య నమ్మించేసింది. దాదాపు ఒక 45 రోజుల పాటు కూడా అందరు నమ్మేసినటువంటి సిచ్యువేషన్. 45 రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఈ హత్య ఎలా జరిగింది ఏంటి అంటే ఒక ఆరోపణ ఏంటంటే పాయసంలో నిద్ర మాత్రలు కలిపి హత్య చేసినట్లుగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే సురేంద్ర శర్మ రూబీల మధ్య తరచూ కూడా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవంట. అయితే ఈ హత్యకు కారణం కుటుంబ కలహాలే కావచ్చు అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓవైపు. మరి నిజంగా ఈ హత్యకు గల అసలు కారణాలేంటి? మృతదేహం తాచడంలో మరెవరైనా ఈవిడకు సహకరించారా, లేకపోతే ఎవరైనా ప్రియుడు ఉన్నారా, లేకపోతే ఇంకో పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇలా వివిధ కోణాల్లో కూడా పోలీసులు అయితే ఓవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇదైతే నిజంగా తెలుగులో వచ్చిన దృశ్యం సినిమా, వెంకటేష్ మీనా నటించినటువంటి ఒక సినిమాలో ఉండేటువంటి సీన్సే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మరి నిజంగా ఇలాంటివి చూసే సినిమాల్లో చేస్తున్నారా, లేకుంటే సినిమాలను చూసే బయట ఇలాంటివి జరుగుతున్నాయటువంటి విషయాలు ఇంకా మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పోలీసులు వివిధ కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. दिनांक 26/5/2026 को थाना सिकंदरा पे एक सुरेंद्र शर्मा नामक व्यक्ति की गुमशुदगी दर्ज की गई। इस गुमशुदगी के क्रम में पुलिस द्वारा जांच की गई तो ये पाया गया कि मृतक की पत्नी द्वारा ही मृतक को मार के अपने बाथरूम में गाड़ दिया गया है एवं फर्श बनवा दी गई है। पुलिस द्वारा विधिक कार्रवाई करते हुए बाथरूम की फर्श तोड़ी गई एवं शव को बरामद किया गया। शव को पंचायतनामा करके पोस्टमार्टम हेतु मॉर्चरी भेज दिया गया है और अभियुक्ता को, जो कि मृतक की पत्नी है, उनको हिरासत में लेकर पूछताछ की जा रही है। अन्य विधिक कार्रवाई अमल में लाई जाएगी। సో మొత్తంగా ఇట్లాంటి ఒక నేర ఘోరాల న్యూస్ లో మనం చూస్తున్న కొద్దీ ఏమనిపిస్తుందంటే బయట భర్త భార్యను చంపడం ఎలా, భార్య భర్తను చంపడం ఎలా అనేటువంటి వాటికి ప్రిపేర్ అయిపోయి ఇందులోకి దిగుతున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి నేరాలు చూస్తూ ఉంటే. సో ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిందనమాట. ఇది దృశ్యం సినిమా చూస్తున్నట్టుగానే, అంటే దృశ్యం సినిమా తలపిస్తుంది అనమాట. మరి సినిమా చూసి ఇలాంటివి చేస్తున్నారా, ఇలాంటివి చూసి సినిమాల్లో పెడుతున్నారా అనేటువంటి విషయం మనకి తెలియదు. అయితే మొత్తంగా చూసుకుంటే ఇలా భార్య భర్తల్ని చంపడం, భర్తలు భార్యల్ని చంపడం ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తున్నటువంటి న్యూస్లు అనమాట. ఇదైతే ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య హత్య చేసి బాత్రూమ్ టైల్స్ కింద ఎవరికీ తెలియకుండా పాతి పెట్టేసింది అనమాట. అంటే ఒక 45 రోజుల వరకు కూడా ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా అందరితోని నమ్మబలికింది. అంటే నాకు కూడా మా భర్త ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనే విధంగా అందరినీ నమ్మించేసింది. అయితే సురేంద్ర కుమార్ శర్మ అనేటువంటి వ్యక్తి మే 18 నుంచి కూడా ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు. సో అప్పటి వరకు భార్య ఓకే బయటికి వెళ్ళాడు మా హస్బెండ్ అని అట్లా ఇట్లా చెప్తూ కవర్ చేస్తూ అందరినీ నమ్మబలికి వచ్చింది. లాస్ట్ కు మే 26 తారీఖు నాడు పోలీస్ దగ్గరికి వెళ్ళి ఒక మిస్సింగ్ కేసు కూడా అయితే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత భర్త కోసమే వెతుకుతున్నట్లుగా రూబీ అనేటువంటి మహిళ నాటకాలు ఆడుతూ వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కి ఒక అనుమానం వచ్చి ఈ రూబీ చెప్పినటువంటి ఆన్సర్స్ మీద ఆయనకు అనుమానం ఏర్పడి పోలీసుల దగ్గరికి వెళ్ళి సో అని చెప్తే వాళ్ళు ఈ దర్యాప్తుని ఇంకా కూడా వేగవంతం చేసి ఏంటి అని వాళ్ళ స్టైల్లో రూబీని క్వశ్చన్స్ చేస్తే ఇది బయటపడిందన్నటువంటి అంశం అనమాట. సో ఆవిడే ఒక 45 రోజుల వరకు నాటకం ఆడి భర్తను చంపేసి ఆ బాత్రూమ్ టైల్స్ కింద పెట్టేసి ఒక టైల్స్ ఎవరైతే వేస్తారో మేస్త్రిని కూడా ముందుగానే మాట్లాడుకొని ఇదంతా చేసి ఏ వెరగనట్టుగా అందరికీ కనిపించినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇవి కారణం ఏంటి అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య రోజు గొడవలు జరుగుతూ ఉండేవనేటువంటి ఒక అయితే న్యూస్. కాకపోతే మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు. సో వీళ్ళ హత్యకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవే కారణమా, ఈ హత్యకు ఆవిడకి ఎవరెవరు హెల్ప్ చేశారు, ఎంతమంది ఉన్నారు ఈ హత్య వెనుక, అసలు ఈ ప్లాన్ ఎప్పటి నుంచి చేశారు, సో ఎప్పుడు అమలు జరిగింది, ఆమెకు ఎవరెవరు హెల్ప్ చేశారు, హత్యలో ఎవరెవరు పాలు పంచుకున్నారు అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం అయితే చేస్తున్నారు. ఒకవైపు విచారణ కూడా జరిగిపోతా ఉంది.